చూడండి, మనుషులమైతే పడుకుంటే భయం, ఎప్పుడు కొయ్యేటోళ్ళకి ఎక్కేసేస్తారని టెన్షన్. పడుకున్న భయమే, కూర్చున్న భయమే, ఏ టయాన్ని ఏ పని చెప్పేస్తారో, ఏది చేయాలని చెప్తారని టెన్షన్ అన్నమాట. రిలాక్స్గా ఉందామంటే ఉండదనుకో, రాత్రి అయినా పగలైనా ఈ గలపలు ఏ టయాన్ని ఏ పని చెప్తారో, ఏ టయాన్ని ఏది పోయిందా, ఏ టయాన్ని వెళ్ళిపోయినాయి, ఏ టయాన్ని ఏది జరిగిందా, ఏదో టయాన్ని వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా ఫోన్ చేసేయటం కిందకు వచ్చేస్తారు. ఈ పక్షులు చూడండి, ఆకాశంలో ఎగిరే ఆకాశంలో పక్షులు అవి అసలు భయపడవండి. ఈ ఉదయాన్నే వెళ్ళిపోతాయి, సాయంకాలానికి గూట్లకి వెళ్ళిపోయి పడుకుంటాయి. వాళ్ళకి రాజు లేడు, మంత్రి లేడు, ఎవ్వరు లేరు. వాళ్ళకి దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాయి. భయం ఉండదు, హాయిగా పడుకుంటాయి ఎక్కడ నచ్చితే అక్కడ అలా పడుకుని ఉంటాయి. అలాగే ఈ పిల్లి పడుకునేది మొన్నటిదాకా, ఆ పిల్లి వెళ్ళిపోయింది ఎర్రది, ఇంకో పిల్లి వచ్చింది చూడలేదు. అసలు దాన్ని ఎంత స్వేచ్ఛగా పడుకుందో చూడు, ఎవరు తిడతారు పడతారని లేకుండా ఎలా పడుకుని నిద్ర అవుతుందో. ఇది కిటికీలో నుంచి తీస్తున్నాను నేను వీడియో, చూడండి ఎలా పడుకుంది. అసలు భయం లేదు దానికి, ఎలా పడుకుని నేను మెదిపితే ఒకవేళ లేచిపోతుంది ఏమో. ఈ కిటికీలో నుంచి నేను లో నుంచి తీస్తున్నాను, ఆవిడ బయట పడుకుని ఎలా కొట్టుకుంటుంది. ప్రాణం ప్రతి జీవికి ఒకటే పెట్టాడు చూడండి దేవుడు, చూడండి ఎలా పడుకుందో. దీనికోసం ఇదంతా క్లీన్ చేశాను నేను. ప్రాణం అందరిది అలాగే కొట్టుకుంటుంది, ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఆడపిల్ల మగ పిల్లడు తెలియదు నాకు. చూడదాన్ని మాకు చూడండి ఎలా పడుకుంది నిద్ర. చూసారా ఫ్రెండ్స్, ఇంత జీవితాలు ఇంతండి. అది దేవుడు సృష్టించిన జీవి. చూడు ఎలా పడుకున్న తర్వాత పాపం. ఒకసారి నాకు పిల్లంక చూస్తే నాకు జాలి అనిపిస్తుంది, ఒకసారి కోపం అనిపిస్తుంది. ఎందుకంటే ఎగిరి పక్షులకి నేను మేత తీసుకుంటుండే పిచ్చుకలకి, ఎదిగిన పిచ్చుకనెల్లా తినేస్తున్నాయి పట్టుకుని. అప్పటికప్పుడు బతుకున్న వీటిని పెట్టుకుని తినేస్తున్నాయి. అది లేచిందండి మహారాణి ఇడుచుకుంటా లేచింది. ఎవరో మాటలు వినిపించినాయి అని లేచింది. చూసారా ఎలా ఉంది? మీరు అందరూ నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్.